వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 1 ఆదివారం అమావాస్య రోజున, అంటే రేపే అమావాస్య, కార్తీక అమావాస్య. ఖచ్చితంగా చేయవలసిన పనులు. ఈ డిసెంబర్ 1 ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఎలాంటి విధానాలు పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతారు అనే విషయాలను తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు చేసే ఫలితాలను ఖచ్చితంగా సిద్ధించబడతాయి. జన్మజన్మల పాపాలు, జన్మజన్మల దోషాలను తొలగిస్తాయి. కాబట్టి రేపే అమావాస్య రోజు మీరు ఏం చేయాలి అంటే, సూర్యోదయానికి ముందున్నే లేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత పూజా మందిరానికి వెళ్ళి పూజా మందిరంలో దీపాలను వెలిగించండి. పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి. అంటే ఒక మిరియం తీసుకొని నీళ్ళలో తడిపి గంధంలాగా నీటిలో తడిపితే మిరియం గంధం వస్తుంది. ఆ మిరియపు దాన్ని మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి, ఫోటోలకి బొట్టు పెట్టాలి. అలాగే మిరియాలతో చేసినటువంటి వడలను లక్ష్మీదేవికి సమర్పించండి. ఈ ఆదివారంతో కూడిన అమావాస్య ఈ విధంగా పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ పూజ చేసిన తర్వాతనే మీ ఇంట్లో ఒక మూలన గాజు గ్లాసు ఏర్పాటు చేసి అందులో నీళ్లను పోయాలి. నీళ్ళల్లో రాళ్ళ ఉప్పును కలిపినటువంటి గుమ్మానికి ఒక మూలన ఏర్పాటు చేసుకోండి. ఆదివారం అమావాస్య రోజున మరునాడు ఆ నీటిలో ఏదైనా మొదట్లో పోయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ ఆదివారం రోజున, అమావాస్య రోజున దేవతా వృక్షాలకు నీళ్లు పోస్తే చాలా మంచిది. రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఇలా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవతా వృక్షాలకు నీటిని పోస్తే మీకున్నటువంటి జన్మజన్మల పాపాలు, జన్మజన్మల దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సాయంత్రం వేళన ఇంటి ముందర ఒక దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆదివారం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతలను దర్శనం చేసుకోండి. దేవతకి నిమ్మకాయ దండ సమర్పించండి, లేదా గ్రామ దేవత దగ్గర నిమ్మకాయ దీపాలను వెలిగించండి. ఇలా చేయటం వలన వారికి సంపూర్ణమైన ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. గ్రామ దేవతల అనుగ్రహాన్ని కూడా పొందబోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.